హలో ఫ్రెండ్స్, నేను మీ బోళా శంకర్ని. ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానని మీకు తెలుసు. ఈ అమెరికాలో బస్సు యాత్ర ఏంటంటే, నేను ప్రస్తుతం కాలిఫోర్నియా స్టేట్లో ప్లెజెంటాన్ అనే ప్లేస్లో ఉన్నాను. అక్కడ నుండి ప్లెజెంటాన్ డిరిడాన్ ట్రాన్సిట్ ప్లేస్ అని ఒకటి ఉంది. అక్కడ నుండి బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. అయితే లాస్ ఏంజలస్ వెళ్దాం అన్నది నా ఉద్దేశం. అందుకని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ప్రస్తుతానికి డ్రాప్ చేయడానికి జస్ట్ 15 మైల్స్ ఉంటుంది ఈ మా ఇంటి దగ్గర నుంచి. మా అమ్మాయి వచ్చింది, సో స్టార్ట్ అయ్యాము. ఇది మీరు చూస్తుంది ఫ్రీవే ఎంటర్ అయ్యాము. అంటే మన దగ్గర హైవే అంటాం కదా, అట్లా ఫ్రీవే. దాదాపు ఒక 20 మినిట్స్లో నేను ఐ విల్ బి దేర్ ఇన్ ప్లెజెంట్ అండ్ ట్రాన్సిట్ స్టేట్. అయితే బస్సులో వెళ్ళటానికి కారణం ఏంటంటే, చూసుకుంటూ వెళ్ళొచ్చు, మీకు కూడా చూపించినట్టుంటుంది ఇక్కడ బస్సులు ఎలా ఉంటాయి, బస్ సర్వీస్ ఎలా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. అందుకని బస్సులో వెళ్ళటం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము. ఇది ఇప్పుడు మరి ప్రస్తుతం చూస్తుంది ఏంటంటే వెయిటింగ్ హాల్ అనమాట, ఫర్ బోత్ ట్రైన్స్ అండ్ బస్సెస్కి. అదిగో అక్కడ చూస్తున్నారు కదా. సో ఇదంతా ట్రైన్కి టికెట్ కౌంటర్. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను బస్కి. గ్రేహౌండ్స్ బస్ సర్వీస్ అది. $52 పడింది నాకు. ఇక్కడ ప్లెజెంటాన్ నుంచి లాస్ ఏంజలస్కి 351 మైల్స్ దూరం ఉంటుంది. దాదాపుగా ఒక 7 గంటలు పడుతుంది టైం అక్కడ రీచ్ అవడానికి లాస్ ఏంజలస్కి. సో ఇది బయటకు వస్తే కనుక, బస్ స్టాండ్ బయటకు వస్తే ఇది సెంట్రీ. ఇంకా నాకు ఒక 1 అవర్ పైన ఉంది టైము. నా బస్ 8:05కి మార్నింగ్. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. మార్నింగ్ టైం కొంచెం చలిగా కూడా ఉంది. దాదాపు టెంపరేచర్ 5 degrees అట్లా ఉంటుంది. బట్ యూ ఫీల్ లైక్ 3 degrees 2 degrees ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇది మొత్తం చూస్తున్నారు కదా బోర్డు, శాండ్రోస్ డిరిడాన్ ట్రాన్సిట్ ప్లేస్. ఈ ట్రాన్సిట్ ప్లేస్ అంటే ఏంటంటే బోత్ ఫర్ మెట్రో బస్సెస్, లోకల్గా ఉన్న బస్సెస్కి, ప్లస్ లైక్ ఇప్పుడు నేను ఎక్కబోయే గ్రేహౌండ్ బస్సెస్ లాంటి వాటికి. వెయిటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందో సరౌండింగ్ అని బయటకు వచ్చాను. సి ఈ విధంగా ఉంది. వెయిటింగ్ హాల్ నుంచి అటు లోపలికి ఎంటర్ అయితే కనుక మనం ట్రైన్ కోసం వెళ్ళచ్చు. ఇట్లా బయటకు వస్తే కనుక బస్సెస్, అట్లా దూరంగా ఆగి ఉన్న బస్సెస్ అన్నీ మెట్రో సర్వీస్, అవి లోకల్గా వెళ్ళేవి. ఇక్కడ నుండి ప్లెజెంటాన్కి, డబ్లిన్కి, సాక్రమెంటోకి, అట్లా దగ్గర దగ్గర డిస్టెన్స్కి. నేను బుక్ చేసుకున్నది గ్రేహౌండ్స్ బస్ కదా, అది ఇంకా 8:10కి వస్తుంది. నెంబర్స్ అయితే పెట్టారు కానీ అవన్నీ మెట్రో బస్సెస్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సరే, ఈ లోపల సరౌండింగ్ ఎట్లా ఉందో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. బయట బాగా చలిగా ఉందని మళ్ళీ వెయిటింగ్ స్టేషన్లోకి వచ్చాను. సో ఇదంతా ఏంటంటే, మనం ట్రైన్ ఎక్కాలనుకున్న వాళ్ళు అటు వెళ్తున్నారు. అదిగో చూస్తున్నారు కదా, అక్కడ ట్రైన్ కూడా ఆగి ఉంది. యూజువల్గా ఇక్కడ నుంచి నాకు లాస్ ఏంజలస్ వెళ్ళడానికి ట్రైన్ కూడా ఉంది, కాకపోతే అది 11 hours పడుతుందట. సరే, బస్సులో ట్రై చేద్దాం, ఇదైతే 7 hours కదా అని బస్సులో స్టార్ట్ అయ్యాను. నా పక్కన ఉన్న ప్యాసింజర్ చెప్పాడు, అతను కూడా లాస్ ఏంజలస్ వెళ్ళాలట. నా లగేజ్ అంటే పెద్ద ఏం లేదులేండి. అదిగో అదే ఒక సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ ఉందంతే. అది పెట్టి సరే కాఫీ తాగుదామని వెళ్ళాను.
తిరుగుతున్నాను ఎక్కడ ఉన్నాయో ఎంత ఏదో పోస్టర్స్ అవి పెట్టారు రకరకాల అన్ని వాళ్ళ స్టేట్స్ ఫ్లాగ్స్ అన్నీ పెట్టుకున్నారు ఇక్కడ. ఇక్కడ దొరికింది క్యాంటీన్. ఈ మా అమ్మగారే నాకు అన్నీ చెప్పారు బస్సెస్ ఎక్కడికి వస్తాయి ఏంటి అని. సో ఓన్లీ క్యాష్ ఓన్లీ అట, ఇక్కడ కార్డు నడవదు. బ్లాక్ కాఫీ తాగాను, ఎంతో లేదు, జస్ట్ $2. ఈ మా అమ్మగారు పాపం చాలా బాగా మాట్లాడారు ఇండియన్ అనగానే. ఇదే ఆమె స్టోర్స్, కాఫీ, టీ, ఇంకా చిన్న చిన్న చిప్స్ ఇటువంటివన్నీ దొరుకుతుంటాయి ఇక్కడ. అటు సైడ్ అంతా చెప్పాను కదా ట్రైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది బస్ వెయిటింగ్. నా బస్ వచ్చిందట, ఎక్కడానికి వెళ్తున్నాము. సి దిస్ ఈజ్ ద ప్లేస్. అక్కడ ఆగింది కదా, అదే నా బస్. యా బస్ స్టార్ట్ అయింది. Hollywood in Los Angeles. I just have a couple of reminders. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి There's a పోతుందని red అనౌన్స్ smoker చేస్తున్నారు బస్. in the back of the bus, and there's smoke smoking on the bus. ఇది బస్సులో ఎక్కానమాట. స్టార్ట్ అయింది బస్సు. నాకున్న పెద్ద లగేజ్ లేదు, అయినా కానీ కింద పెట్టాలి. మన దగ్గర క్లీనర్స్ ఎవరు ఉన్నారు, డ్రైవర్ అడ్రస్ వేసుకుని ఉన్నాడు కదా, అతనే డ్రైవరు. సో ఇక్కడ బస్సు ఆపాడండి లాస్ ఏంజలస్కి వెళ్ళే బస్సు ఎక్కాను కదా. ఇదే మా బస్సు, గ్రే హౌండ్ బస్ అంటారు. ప్యాసింజర్స్ అందరూ దిగుతున్నారు ఇక్కడ. ఒక 25 minutes ఆగింది బస్సు అని చెప్పాడు. నేను కూడా దిగాను. యా దిస్ ఈస్ పక్కనే ఉంది. అండ్ దిస్ ఈస్ సంథింగ్, బస్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, 86754. ఓకే, ఇట్స్ గుడ్. ఓకే, ఇక్కడ ఉన్నాయేమో తినడానికి కానీ, లేకపోతే బ్లాక్ కాఫీ కానీ. స్టోర్స్ లోపల ఏమేమో అన్నీ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. వాటర్ బాటిల్స్, హ్యాట్స్, క్యాప్స్, అన్నీ సమ్ థింగ్స్ దేర్. నాకు కావాల్సినవి ఎక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు. తిరిగి ఆ బ్రేక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది బస్సు. దాదాపు లాస్ ఏంజలస్ ఎంటర్ అవుతున్నాము. అవుట్స్కట్లో ఉన్నాము, స్టిల్ ఫ్రీవేలో ఉన్నాము. కాకపోతే నేను లాస్ ఏంజలస్ యాక్చువల్గా యూనియన్ బస్ కాంప్లెక్స్కి అక్కడ దిగాలి, కానీ ఇంకా ఎర్లీగా ఒక స్టేజ్ ముందే దిగమని నాకు మెసేజ్ వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి అయితే నేను ఉండబోయే ప్లేస్ దగ్గర ఉంటుందని. సరే అదే ప్లాన్ చేసుకున్నాను, అక్కడే దిగుదామని. డ్రైవర్ని అడిగాను మధ్యలో, మీన్ వైల్ అక్కడ ఎట్లయినా స్టాప్ ఉందట, ఆపుతాడట. సో ఇది లాస్ ఏంజలస్ ఆల్మోస్ట్ ఇంటర్నెట్ అవుట్స్కర్ట్స్ ఇవి సిటీకి. లాస్ ఏంజలస్ దాని హిస్టరీ గురించి చెప్తాను మీకు మళ్ళీ, ఇంకా వీడియో తీస్తున్నాను కదా. ఏంటంటే మనం దాదాపుగా ఎంటర్ అయ్యాము లాస్ ఏంజలస్కి. ఇంకా సేపట్లో నేను దిగిపోవచ్చు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కనిపిస్తున్న చుట్టుపక్కల ఈ హౌజెస్ ఇప్పటివరకు అయితే చాలా డ్రైగా ఉంది. ఇంతకీ లాస్ ఏంజలస్ ఏంటంటే వీళ్ళు LA అని కూడా అంటుంటారు షార్ట్కట్లో. మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ద US. ఆ తర్వాత ఇదేంటంటే సెకండ్ మోస్ట్ పాపులర్ సిటీ అమెరికాలో. ఆ తర్వాత దీని పాపులేషన్ వచ్చేసి 38,20,900 సంథింగ్ అకార్డింగ్ టు ద 2023 సెన్సస్ ప్రకారం. ఆ తర్వాత ఇది ఏంటంటే ఇంకా న్యూయార్క్ తర్వాత దాదాపుగా నార్త్ అమెరికాలో సెకండ్ మోస్ట్ పాపులర్ సిటీ అండ్ ఫస్ట్ పాపులర్ సిటీ ఇన్ కాలిఫోర్నియా. ఇక్కడ బాగుంటుంది. ఇదివరకు ఒకసారి వచ్చి విజిట్ చేశాను నేను, కాకపోతే అప్పుడు యూనివర్సల్ స్టూడియో చూశాను. అది చూడాలంటే దాదాపుగా 2-3 days పడుతుంది ఒక్క యూనివర్సల్ స్టూడియో చూడాలంటే. ఈసారి నా ప్లాన్ ఎక్కడికన్నా నియర్ బై విలేజెస్ లైఫ్ బాగుంటుంది, ఆ విలేజెస్ లైఫ్కి వెళ్దామని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఈ లాస్ ఏంజలస్ గురించి ఇంకా మీకు డీటెయిల్గా హిస్టరీ నేను చెప్తాను, ఏ విధంగా ఉంది, ఎట్లా ఫామ్ అయిందన్న దీని హిస్టరీ ఏంటి అన్నది ఐ ట్రై టు నరేట్ యూ. సో
ఇదనమాట బస్సులో ఆఖరికి దిగాను. యాక్చువల్గా నేను ఎల్ఏలో దిగాల్సింది. ఇగో మా మేనల్లుడు నన్ను పికప్ చేసుకుంటానికి వచ్చాడు, బుడ్డోడు. శాన్ ఫెర్నాండో ఇది. ఇక్కడ నుండి ఒక 1 అవర్ ఉంటుంది ఇంకా జర్నీ. కాకపోతే వీడు ఉండేది ఇక్కడ దగ్గరలో కాబట్టి నన్ను ఇక్కడ దిగండి మావయ్య అన్నాడు. సరే అని ఇక్కడ దిగాను. యా వాడు వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు. మధ్యలో ట్రాన్సిట్ స్టేషన్లోకి వెళ్ళి అడిగాము, మళ్ళీ ఎక్కేటప్పుడు ఏమన్నా ఇక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చా బస్ అంటే, లేదు మీరు అక్కడి నుంచి బుక్ చేసుకుంటే అక్కడికే అంటున్నారు. సరే ఈ వైట్ పీపుల్ తోటి చాలా విచిత్రంగా ఉంటుంది, వాళ్ళు ఏంటో సిస్టంలో ఏదో ఉంటే అదే అని చెప్తారు. ఇది వీడి కారు టెస్లా. సో ఫ్రెండ్స్, ఆఖరికి ఎలియా చేరుకున్నాను. ఇది శాన్ ఫెర్నాండో ఈ ట్రాన్సిట్ స్టేషన్ దగ్గర దిగిపోయాను. మా మేనల్లుడు వచ్చాడు కాబట్టి సరే కొంచెం ఎంక్వైరీ ఉంటే వెళ్ళేటప్పుడు ఏ విధంగా అది అని చెప్పి ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ ఆగాను. సో ఇది నా టోటల్ బస్ జర్నీ ఫ్రమ్ డెరిడాన్ ట్రాన్సిట్ ప్లేస్ టు ఎల్ఏ. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం.